వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చబాగ్ గ్రామానికి చెందిన గిరిజన బాలిక బిడ్డిక రష్మిత మలేరియా బారిన పడి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో మృతి చెందింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రష్మిత గత నెల 22న సరుగుచ్చిలి మండలం వెన్నెరవలస గ్రామంలోని గిరిజన బాలిక ఆశ్రమోన్నత పాఠశాలలో ప్రవేశం పొందింది. గత నెల 30వ తేదీన ఇంటికి వెళ్లి ఈ నెల 3న పాఠశాలకు తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయం జ్వరంగా ఉందని ఉపాధ్యాయులకు తెలిపింది. వెంటనే స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం చేరవేయగా వచ్చి విద్యార్థులకు రక్త పరీక్షలు చేశారు. రష్మితతో పాటు బిడ్డిక ప్రభావతి అనే మరో విద్యార్థినికి మలేరియా పాజిటివ్ అని తేలింది. దీంతో సరుగుచ్చిలి పీహెచ్సీ వైద్యాధికారి సంతోష్ కుమార్ మెరుగైన వైద్యానికి వారిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రష్మిత ఈ నెల 6న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రిలో మృతి చెందింది. మరో 3 విద్యార్థులు జ్వరంతో బాధపడుతూ పాఠశాలలోనే ఉన్నారు. వీరికి మలేరియా పాజిటివ్ రావడంతో స్థానికంగానే వైద్య సేవలు అందిస్తున్నారు. వారం నుంచి ఫీవర్ తగ్గుతుంది దానివల్ల సీతంపేట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇలా మీ గ్రామంలో ఎంతమంది జ్వరాలు ఉన్నాయి? ఇంట్లో అందరికీ ఫీవర్లు వస్తున్నాయి కానీ ఇలా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతున్నారు. మీ ఊర్లోకి డాక్టర్లు వస్తున్నారా? డాక్టర్లు అంటే ఎవరు రావట్లేదు కానీ కొందరు సిబ్బంది వస్తున్నారు. ఓకే. నేను ఇంత చెప్పినట్టు చెప్పాలా? ఏమైంది? పాపా చేయి చూపు.